guys, welcome to Mike TV. నేను మీ భవ్య. మీ అందరికీ నచ్చే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చూపించడానికి నేను KPHBకి వచ్చాను. మరి ఇక్కడ ఉన్న ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో నాతో పాటు వచ్చి మీరు కూడా చూసేయండి. సో అదే నేను చెప్పిన ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ KPHB ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే మెరైన్ టన్నెల్లో 600 దాకా ఉన్నటువంటి చేపలను మనకి ఎగ్జిబిషన్లో చూపిస్తారు. దాంతోపాటు క్యూబా డైవింగ్ కూడా ఉంది. సో ఈ వీడియో మొత్తంలో మధ్యలో ఒక సర్ప్రైజ్ కూడా మీకు ఉంటుంది. సో అది స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఈలోపు మనం సొరచేప నోట్లోకి వెళ్ళిపోదాం రండి. నార్మల్గా సొరచేప నోట్లోకి వెళ్తామంటే భయం వేస్తుంది, కానీ ఇక్కడ వెళ్తేనే బాగుంది అనిపిస్తుంది. సొరచేప నోట్లో నుంచి ఇప్పుడు సొరచేప పుట్టలోకి వచ్చినట్టుగా ఉంది. మామూలుగా అయితే ఈ ప్లేస్ ఇంత ఖాళీగా ఉండదు, అందరు సెల్ఫీస్ ఫొటోస్తో నిండిపోతుంది. బట్ మీకు నేను చెప్పిన ఒక సర్ప్రైజ్ వీడియో కోసం మనం తొందరగా రావాల్సి వచ్చింది. అయితే ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయడానికి, ఇందులో స్క్యూబా డైవింగ్ పెట్టడానికి గల రీజన్స్ని, అలాగే ఇందులో ఉన్న స్పెషాలిటీస్ గురించి తెలుసుకోవడానికి ఇది స్టార్ట్ చేసిన రాజారెడ్డి సార్ ఉన్నారు. ఆయనను మనం ఒకసారి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. కమాన్. ఇప్పుడు మనం రాజారెడ్డి సార్ దగ్గరకు వచ్చేసాం. సార్ హలో, నమస్తే. అండ్ ఫైనల్లీ ఇప్పుడు అందరూ ఎగ్జిబిషన్స్ పెడుతున్నారు, బట్ మీ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటి అని అంటే స్క్యూబా డైవింగ్ అందరూ అట్రాక్ట్ అవుతున్నారు. అసలు మీకు స్క్యూబా డైవింగ్ పెట్టాలి అని ఎందుకు అనిపించింది? అండ్ డిఫరెంట్ 600 టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయని అన్నారు. అందులో ఉన్న స్పెషాలిటీస్ ఏంటో ఒకసారి మీరు ఎగ్జిబిషన్ గురించి మన వ్యూవర్స్కి క్లియర్గా చెప్తే తర్వాత అందరూ కూడా వచ్చి చూస్తారు. మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది ఇక్కడ మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది దుబాయ్లో ఉన్నటువంటి టనల్. ఇది ప్యూర్ ఏంటంటే ఇది కంప్లీట్ అక్రోలాక్ షీట్, ఇది గ్లాస్ కాదు, ఇదంతా అక్రోలాక్ దీంతో చేసినటువంటి టనల్స్. ఇది 4 సైడ్స్ ఓపెన్. అంటే మీరు దుబాయ్ నుంచి ఇది తెప్పించారా లేకపోతే దాని మోడల్ ఇక్కడ ఇది ఇటలీ నుంచి గ్లాస్ పర్చేజ్ చేశారు. ఓకే ఓకే. ఎందుకంటే ఇది గ్లాస్ కాదు, ఇది అక్రోలాక్ షీట్. ఇది ఓకే షీట్ లా. ఇది దీంట్లో దగ్గర గ్లాస్, బట్ దీని లోపల సుమారుగా ఒక్కొక్క టన్నెల్లో 60,000 లీటర్స్ వాటర్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఏంటంటే ఇది 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఇది స్కూబా డ్రైవ్కి ఉపయోగపడుతుంది, ప్లస్ ఫిషెస్కి ఉపయోగపడుతుంది. హైదరాబాద్ ఏది వచ్చినా కూడా హైదరాబాద్ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదిస్తారు. ఒక కొత్త ఎంటర్టైన్మెంట్ కావాలి వాళ్ళకి. పెట్టిందే వాళ్ళకి ఒకసారి చూసింది మళ్ళీ పెడితే వాళ్ళంతా అట్రాక్ట్ అవ్వరు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ సమ్మర్కి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది సుమారుగా 8 కోట్లు ఖర్చు పెట్టి చేసినటువంటి టనల్ ఇది. ఈ ప్రాజెక్ట్ 8 crores అయింది మాకు. సార్ 8 crores అన్నప్పుడు ఖచ్చితంగా డౌట్ వస్తుంది ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ అంటే ఇంతకు ముందంతో లెక్క ఇప్పుడు లెక్క అన్నట్టు తయారైంది. ఎందుకంటే ఎవరు వచ్చినా ఇది ఒక మంచి టూరిస్ట్ స్పాట్ అయింది. అండ్ ఎగ్జిబిషన్స్ అనేవి కూడా రెగ్యులర్గా జరుగుతాయి. బట్ ఒకే ఎగ్జిబిషన్ మీరు 8 crores పెట్టారంటే డెఫినెట్లీ ఎవరైనా సరే కొంత ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా పెట్టడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే ఇక్కడ ఈ ప్రజెంట్ హైదరాబాద్లో మొత్తం 3 ఫేర్లు జరుగుతూ ఉన్నాయి. ఒకటి నక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజాలో, ఒకటి యూరోపియన్ సిటీ అనేసి ఒకటి పెట్టాము. అదే విధంగా BHL లో అండర్ వాటర్ టనల్, ఓన్లీ ప్యూర్ అండర్ వాటర్ టనల్ ఒకటి పెట్టడం జరిగింది. ఈ మూసాపేటలో ఈ మెట్రో ట్రక్ పార్కింగ్ గ్రౌండ్ లో బాలానగర్ అంబేద్కర్ బాలానగర్ మన మెట్రో స్టేషన్ మొదలు మనం పెట్టినటువంటి ఈ ఎగ్జిబిషన్ వచ్చి చాలా హ్యూజ్ ఎగ్జిబిషన్. ఇది ఇండియాలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్. ఇది ఒక మొబైలింగ్ ఎగ్జిబిషన్స్ లో ఇలాంటి పర్మనెంట్ సెటప్. ఇది ఒక టెంపరరీ ఎగ్జిబిషన్స్ లో ఇది చాలా పెద్దది. అంటే ఇంత పెద్ద ఎగ్జిబిషన్ ఇంకొకటి లేదు ఇండియాలో. దీంట్లో సుమారుగా 800 స్టాల్స్ ఉన్నాయి. అంటే వన్స్ కస్టమర్ ఒకసారి లోపలికి వస్తే వాళ్ళకి 3 to 4 hours ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి మనం. ఈ లోపల దీంట్లో రకరకాల చేపలు అంటే చిన్నారి పిల్లల్ని అట్రాక్ట్ చేయడంతో పాటు ఈ రోజు ఏంటంటే ఈ సెల్ఫీ పాయింట్స్ గా కూడా ఉపయోగపడుతుంది ఎక్కువ. అవే కాకుండా ఓన్లీ చేపలే పెడితే లాస్ట్ టైం చేపలు చూసాం కదా అనేసి పబ్లిక్ లో ఇంట్రెస్ట్ పెరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ స్క్యూబా డ్రైవ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకో అనదర్ 10 days లోపల దీని లోపల మెరమైడ్స్ కూడా, మామెడ్స్ ఏదో ఉంటాయో అవి కూడా రావడం జరుగుతుంది. ఒక చిన్న ప్లేస్ లో ఒక వింత ప్రపంచాన్ని చూపించేదాని కోసం ఈ ఎగ్జిబిషన్ సిద్ధపడింది. ఇది ప్రతిరోజు మధ్యాహ్నం 11 గంటల దగ్గర నుంచి రాత్రి, అంటే పొద్దున 11 గంటల దగ్గర నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. ఎందుకంటే ఈసారి ఎంత హ్యూజ్ క్రౌడ్ వచ్చినా కూడా
మేము తట్టుకునే విధంగా ఈ అన్ని preparation ఏర్పాట్లు చేసాం. చేస్తున్నారు. రెండోది ఏంటంటే దట్టు స్పెషల్ గా చెప్పాలంటే ఇది టోటల్ ఏరియా ఏదైతే ఉందో టోటల్లీ ఎయిర్ కండిషన్, ఓకే టోటల్లీ ఏసీ. ఓకే ఓకే ఎందుకంటే ఈ Summer ఎండలో time సమ్మర్ కాబట్టి. టైం కాబట్టి ఈ ఎండలో వాళ్ళు వచ్చి కొంచెం సేపు వాళ్ళ చిన్నారి పిల్లలతోటి ఎంజాయ్ చేసిన కోసం ఎవరైతే వస్తుంటారో వ్యూవర్స్ మన సందర్శకులు అవునవును వాళ్ళు డే టైం ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడ చల్లగా ఉంటుంది, 2-3 అవర్స్ ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. 3 o'clock అయిపోతే ఆటోమేటిక్ అమ్యూజ్మెంట్ రైడ్స్ కానివ్వండి లోపల ఉన్న స్టాల్స్ కానీ ఓపెన్ అయిపోతాయి. ఎందుకంటే ఎండ తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఆ 2-3 అవర్స్ ఏదైతే ఉంటుందో ఆ పీరియడ్ 11-12 o'clock వాళ్ళు వస్తే వాళ్ళు లంచ్ కూడా చేసుకునే ఇక్కడ చేసుకోవచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు. అంటే ఎంతమంది క్రౌడ్ వచ్చినా కూడా మోర్ దెన్ 10,000 పీపుల్ వచ్చినా కూడా వారికి అసౌకర్యం కలగకుండా వారికి కావాల్సినటువంటి ఏదైతే అరేంజ్మెంట్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇది మరి ఇంకెన్ని డేస్ ఉంటుంది సార్? ఇప్పుడు ఈ రోజు స్టార్ట్ అయింది, ఇది పూర్తి సమ్మర్ ఉంటుంది. మేబీ 60 days 65 days దాకా కూడా ఇక్కడ ఉంటాయి అనమాట. దీంట్లో దగ్గర దగ్గర 600 రకాల చేపలు మనం పెట్టడం జరిగింది ఈ ప్రదర్శనలో. రెండోది ఏంటంటే ఇదంతా కూడా అన్ఎంప్లాయ్మెంట్ కింద జరిగేటటువంటి కాన్సెప్ట్ ఇది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే అధికారులు ప్రథమ భూమికి పోషిస్తారు. వాళ్ళు మాకు అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎండిఏ కమిషనర్ గారు కానివ్వండి, అదేవిధంగా మన పోలీస్ కమిషనర్ సార్ కానివ్వండి, జాయింట్ సిపి సార్ కానివ్వండి, అంటే వీళ్ళ ప్రోద్బలం లేకుండా మేమేం చేయలేము. ఎందుకంటే ఈ హ్యూజ్ క్రౌడ్ కలెక్ట్ అయినప్పుడు పాపం వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకుని వాళ్ళ మ్యాన్ పవర్ కానీ వాళ్ళందరూ సహకరించి మాకు కోఆపరేట్ చేస్తారు. కాబట్టి మేము కూడా కావాల్సినటువంటి సెక్యూరిటీని బందోబస్తు చేసి వాళ్ళకి అసౌకర్యం కలగకుండా, అంటే ఇది మెయిన్ రోడ్ కాబట్టి ఇక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేదానికోసం దాన్ని పకడ్బందీగా ఏర్పాట్లు చేసి ఈసారి, ఎందుకంటే ఇది ప్యూర్గా ఇక్కడ ఉండేటటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా, అదేవిధంగా వచ్చే పబ్లిక్ కి ఎటువంటి అసౌకర్యం కలగకుండా దగ్గర దగ్గర దీనికి ఉన్నటువంటి ఎంప్లాయీస్ దగ్గర దగ్గర 700 మంది ఉన్నారు. అంటే ఈ టనల్స్ చూసే దానికోసం సుమారుగా 20 మంది దీని మీద 24 hours వర్క్ చేయాలి. ఎందుకంటే ఈ గ్లాసెస్ క్లీన్ చేసుకోవడం కానివ్వండి, ఇన్సైడ్ క్లీన్ చేయడం కానివ్వండి, అవుట్ సైడ్ క్లీన్ చేయడం కానివ్వండి, ఆ స్కూబా వాటర్ ఫిల్టరేషన్ చేసుకోవడం కానివ్వండి, వాటర్ ఫిల్ చేయడం కానివ్వండి, అంటే ఇది మ్యాన్ పవర్ తో కూడినటువంటి పని. అంటే బయటికి కనిపించే మెరుగుల వెనక ఎంత కష్టం ఉంది అనేది ఎంత క్లియర్గా చెప్పారు మనకి. ఏంటి అని అంటే నిజంగా ఇప్పటివరకు ఇంక్లూడింగ్ మనం కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీరు కూడా ఏదన్నా సరే కనిపిస్తే అది చూసాము అన్నంత వరకే మనకు ఉంటుంది, కానీ దాని వెనుక విజన్ అనేది ఇప్పుడు మనకు చాలా క్లియర్గా చెప్పారు. అండ్ దీనివల్ల ఏమొస్తుంది అని అనడానికి కూడా చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది, దానికి కూడా ఆన్సర్స్ వచ్చేసాయి. అండ్ సింపుల్గా సరే ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు ఎగ్జిబిషన్స్కి, ఏంటి అని అంటే అతి తక్కువ టైంలో అతి చిన్న ప్లేస్లో ఒక కొత్త ప్రపంచాన్ని చూపించడమే ఎగ్జిబిషన్ అని చెప్పారు. సో దానికోసం ఎంత ఖర్చు పెట్టినా తప్పు లేదు, ఎందుకంటే ఇతరులకి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది, అలాగే మనందరికీ కూడా ఒక కొత్త ఆహ్లాదాన్ని ఇస్తుంది, పిల్లలందరికీ కూడా కొత్తదనాన్ని పరిచయం చేస్తుంది. ఇప్పుడు మీకు నేను చెప్పిన ఒక సర్ప్రైజ్ వీడియో వచ్చేసింది. అది ఏంటి అని అంటే మనం ఇప్పుడు స్క్యూబా డైవింగ్లోకి ఎంటర్ అవుతాం అనమాట. సో దానికి కావాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఇక్కడ కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? ఐఎమ్ రనాథ్. రనాథ్ మనకు క్లియర్గా అన్ని దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేసి మనకి అరేంజ్ చేస్తున్నారు. సో దానికి తగ్గట్టు మనం ఇప్పుడు కాస్ట్యూమ్ కూడా చేంజ్ చేసుకొచ్చాం. అండ్ ఇది ఆక్సిజన్ సిలిండర్ అనుకుంటాం కానీ కాదు, ఎయిర్ సిలిండర్ అని చెప్తున్నారు. ఎందుకు డిఫరెన్స్ అంటే ఇది మనం న్యాచురల్గా బయట పీల్చుకునే గాలి ఏదైతే ఉందో అదే ఇందులో పెట్టాము, సపరేట్గా ఉండదు అని కూడా వాళ్ళు మనకు చెప్పారు. సో ఆ ప్రాసెస్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇది నేను క్యారీ చేయాలి. ఇప్పుడు స్క్యూబా డైవింగ్కి లోపలికి వెళ్ళిన వాళ్ళు కూడా ఇది క్యారీ చేయాలంట. సో యూ విల్ బి గోయింగ్ విత్ అ డైవర్ and he'll be helping you what you are going to do underwater. So I need to dive, right? Yeah. Okay. Before that you'll have a small briefing with me. Okay, okay. So when you're going underwater, there is a golden rule which you can't hold your breath. Always keep breathing like what we were doing in yoga, deep inhale, deep exhale, like that. Okay. And so everyone has a myth that whenever we go underwater we need to hold breath and later we need to release the breath. Everyone thinks that, but we need to breathe. In scuba diving it's entirely different okay than free diving. In free diving they hold air. Okay. In scuba diving you need to keep breathing. Okay. స్క్యూబా డైవింగ్ లో మనము అంటే రెగ్యులర్ గా స్విమ్మింగ్ చేసేటప్పుడు డైవ్ చేస్తే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఎక్కువ అండర్ వాటర్ లో ఉంటే నేను గెలిచినట్టు అది అనుకొని బ్రీత్ ఎక్కువసేపు ఆపుతారు. బట్ స్క్యూబా డైవింగ్ లో చాలా డిఫరెంట్ అంట, మనం కంటిన్యూస్ గా బ్రీత్ చేస్తూ ఉండాలని మనకు చెప్తున్నారు. సో okay. So this is called a regulator. Okay. There is a biting pad, you have to bite on it, and this is like you can breathe through it, like bite to it. So and how can suck I air. You can suck the air. You can try it now. This is the same
this is used for the same purpose, Yeah, but okay. this is for an emergency purpose. Like Okay. you're going with another diver. Okay. In case of his biting pad is damaged, you can share your air with him. Okay. Otherwise, it's like you can keep it simply. There is a pocket, you can keep it inside. Okay. And this is a like you can check the pressure and Of the the depth. water. You can in this. This is Okay, called the SPG, Okay. submersible pressure gauge. Okay. Submersible pressure gauge. Okay. So you can check the depth and the pressure which Okay. Left in This shows our depth. Yeah. And this shows our pressure. pressure of in the pressure water. inside the cylinder. How much air left in the cylinder? Okay. So okay. Whenever the cylinder, lacks the air, we need to get out, right? Yeah. Okay. There is a reserved part. This is 50. That's a reserved part. Once you reach 50, you need to come back. ఓకే సో ఇది ఏంటంటే మనకి క్లియర్గా అర్థమయ్యే ఉండొచ్చు మనకి ఇది ఒకటేమో డెప్త్ ఇందులో మనం ఎంత డెప్త్లోకి వెళ్ళామో వాటర్లోకి అనేది చూపిస్తుంది ఇంకోటేమో ప్రెషర్ అంటే మనం తీసుకునే ఎయిర్ ఎంత వరకు ఉంది అనేది క్లియర్గా చూపిస్తుంది ఫైనల్ ఏంటి అంటే 50 కన్నా ఇంకా తక్కువ వచ్చిందంటే మనం బయటికి రావాలనేది ఇండికేషన్ అనమాట సో ఇవి మనకు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఇవి సో నెక్స్ట్ This is the LPI. This is actually used by the instructor coming with you. Okay. He'll be doing all this. Okay. All you have to do is keep breathing. Simply I need breathing. to just keep breathing Yeah, and I need not to take No, all these you don't need carings. to- You will take care of I'm this, just please. like giving you just a briefing giving- on that. Yeah, okay. I got it. సో ఏంటి అని అంటే నార్మల్ గా ఇన్స్ట్రక్టర్స్ వస్తారు బట్ మనకు ఒక బ్రీఫింగ్ Our ఇచ్చారు diving mask. మనం ఇన్ కేస్ బాగా డైవ్ లోకి వెళ్ళాలి అని అనుకుంటేనేమో ఈ డీఫ్లేటర్ రైట్ Yeah. డీఫ్లేటర్ ని మనం ప్రెస్ చేస్తాము సో అప్పుడు ఈ మనకి ఇచ్చిన ఈ బ్యాగ్స్ లో ఎయిర్ అనేది పోతుంది ఇది ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇగో ఇట్లా ఎయిర్ లో గ్యాస్ వస్తుంది సో అప్పుడు ఏంటంటే ఇన్ కేస్ ఎమర్జెన్సీకి మనకి బ్రీత్ తీసుకోలేకపోయినా ఏదైనా సరే లేదా బయటికి ఫ్లో అవుట్ అవ్వాలన్నా ఇది హెల్ప్ అవుతుందని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు యా And this is dive mask, which it will cover your nose and eyes. ఓకే It will provide you airspace to see underwater visuals. Okay. So you can try it as well. Before that, there is a small session as well. Yeah, which yeah, we sure. call the we can't communicate underwater verbally, యా so we use some hand signals. ఓకే And this is okay. If ఓకే the diver asks you this, Okay. you can say, yeah, I'm okay. ఓకే And this is for not okay. ఓకే If you're not okay, if you want to come up, say this I need and to- show this. This is for coming up, ఓకే ascending, and this is for descending, Okay. obviously. And if you have any problem with your ears pain, you can point out the ears, just show this. ఓకే సో డన్ ఇప్పుడు మనం స్క్యూబా డైవింగ్లోకి వెళ్తాము ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము అంటే మనకి స్విమ్మింగ్ ఇవన్నీ అలవాటు అనుకుంటాం కానీ ఏదైనా సరే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అదొక అడ్వెంచరస్ ఫీలింగ్ వస్తుంది అది వెళ్ళి వచ్చిన తర్వాత ఎందుకు అని అంటే మనకి వెళ్ళేటప్పుడు కెమెరా కానీ కెమెరామ్యాన్ని తీసుకెళ్ళలేము అట్ ద సేమ్ టైం మనం ఈ మైక్ని కూడా తీసుకెళ్ళలేము కాబట్టి లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ అనేది మీకు చెప్తాను నార్మల్గా మనం భయపడతాం అండర్ వాటర్ వెళ్తాము అని అనగానే స్క్యూబా డైవింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అనేది నాకు ఎందుకు ఇప్పుడు అర్థమైందని అంటే ఇందులో స్విమ్ చేయకూడదంట జస్ట్ మనకి కాళ్ళకి అండ్ బ్రీతింగ్కి ఎయిర్ సిలిండర్ ఇవన్నీ ఇస్తారు వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనకి బ్రీతింగ్ ఆడట్లేదు అని అనుకుంటాం బట్ ఆ టెన్షన్ లేకుండా వన్స్ మనం ఎయిర్ సిలిండర్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకు బ్రీత్ వస్తుంది సో ఆ టెన్షన్ లేకుండా హ్యాపీగా తిరగచ్చు సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి నాకు లోపల ఏం కనపడలేదు సో మీకు హాయ్ బాయ్ చెప్పాను విజువల్స్లో మీరు చూసే ఉంటారు అండ్ మీ అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇటువంటి అడ్వెంచర్స్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు లైఫ్లో కూడా ఒక కొత్త థ్రిల్ అండ్ కిక్ ఉంటుంది అది మనకి ఈ కేపీహెచ్పి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చాలా మినిమైజ్డ్ ఏరియాలో ఒక
కొత్త ప్రపంచాన్ని చూపించాలి అనుకున్న ఆ ట్యాగ్ లైన్ని ఫుల్ఫిల్ చేశారని చెప్పొచ్చు. సో గైస్, మొత్తంగా ఈ ఎగ్జిబిషన్ని మనం చూసాము. అందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్, అలాగే స్క్యూబా డైవింగ్. నార్మల్ షాపింగ్ స్టాల్స్ ఇవన్నీ కామన్ కాబట్టి వాటిని మనం కవర్ చేయలేదు. బట్ మీరు షాపింగ్కి వస్తే ఏది కూడా వదలకుండా వెళ్తారు. ఆల్మోస్ట్ 800 షాపింగ్ స్టాల్స్ ఉన్నాయి. సో ఇట్లానే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకు కావాలంటే కీప్ వాచింగ్ మ్యాక్ టీవీ.